మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూన్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి జూన్ 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు జూన్ 19వ తారీఖు దాకా మేషంలో ఉండి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు ఈ నెలంతా కూడా మిథునంలోనే సంచారం చేస్తున్నాడు. గురుడు జూన్ 2వ తారీఖు దాకా కూడా మిథునంలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శుక్రుడు జూన్ 8వ తారీఖు దాకా కూడా మిథున రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మిశ్రమ ఫలితాలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. మిత్రులు అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, కుటుంబ సభ్యులే అవ్వచ్చు, కానీ వాళ్ళే మీకు తిరిగి వ్యతిరేకం, వాళ్ళే తిరిగి మీకు శత్రువులా తయారవుతున్నారు. మాట పడకపోవడం, ఒకరి మాట ఒకరికి నచ్చకపోవడం, మీ మాట తీరు బాగోక, మీరు సరిగ్గా మాట్లాడక కోపంగా మాట్లాడడం వల్ల, విమర్శించడం వల్ల కావలసిన వాళ్ళు దూరం అవుతూ ఉంటారు. కాబట్టి ప్రతి వ్యక్తితోటి, అది కుటుంబ సభ్యులు అవ్వచ్చు లేదా వ్యాపారాలు చేసే చోట, ఉద్యోగాలు చేసే చోట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ నెల అనవసరంగా మిత్రులతో వివాదాలు, కుటుంబ సభ్యులతో తగాదాలు కనపడుతున్నాయి. ప్రయాణాలు చేసే చోట ప్రమాదాలు ఉన్నాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. సీట్ బెల్ట్లు, హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి. ఓవర్ స్పీడ్గా డ్రైవింగ్లు చేయకండి. రాంగ్ పార్కింగ్లు, సిగ్నల్ జంపింగ్లు అస్సలు చేయకండి. ఇన్సూరెన్స్లు, పొల్యూషన్లు ఉన్నాయి లేదా ఖచ్చితంగా చెక్ చేసుకోండి. లేకపోతే ఇబ్బందులు పడతారు, చలనాలు గురవుతారు. జాగ్రత్త. డబ్బులు కూడా ఏంటంటే వస్తాయి కానీ వచ్చినట్టే ఖర్చు అయిపోతున్నాయి. అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం కానీ, దుబారా ఖర్చులు చేయడం కానీ, భోగాలకి, విలాసాలకి, సంతోషాలకి, సరదాలకి, తిరగడానికి, హోటల్స్కి, ఫుడ్లకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో రాబోయేటటువంటి ఖర్చులను దృష్టిలో పెట్టుకుని డబ్బుల్ని పొదుపు చేసుకోవడం చాలా మంచిది. డబ్బు వచ్చినా కూడా దాన్ని దుర్వ్యసనాలకి పాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటివి తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే నిర్మోహమాటంగా మాట్లాడడం వల్ల, దురుసుగా మాట్లాడడం వల్ల ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. క్రయ విక్రయాల్లో వ్యాపారస్తులకి స్వల్ప ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. కొంతమంది తీయని మాటలతో మోసం చేసి తప్పుడు పెట్టుబడులు పెట్టిస్తూ ఉంటారు. అందుకనే జోదం జోలికి, బెట్టింగుల జోలికి, స్కాముల జోలికి అస్సలు వెళ్ళకండి. షేర్లోనూ, ట్రేడింగ్లోనూ డబ్బులు పెట్టచ్చు, కానీ దానికి జాతక బలం కావాలి. మమ్మల్ని సంప్రదిస్తే జాతకం చూసి చెప్తాం. బలం ఉంటే పెట్టుబడి పెడితే కానీ, లేదనుకోండి వాయిదా వేసుకుందరు కానీ, లేకపోతే నష్టపోతారు. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో, అవి యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. అవి యోగించలేదనుకోండి నష్టపోతారు. కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే మీ జాతకం చూస్తాం, ఏదైనా పరిహారాలు ఉంటే చేయిస్తాం. తద్వారా మీరు ఏ పెట్టుబడులు పెట్టినా, అది దీనికనే కాదు, ఉద్యోగానికి, వ్యాపారానికి, సంతానానికి ఏ సమస్య ఉన్న జీవితంలో పర్సనల్ జాతకంలో ఉండే గ్రహాలు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా జాతకం చూపించుకుని ఎదరికి వెళ్ళండి. ఇక మానసిక వేదన అంటే ఏదో తెలియని అసంతృప్తి, విరక్తి, చికాకులు కనపడుతున్నాయి. ఎవరో ఒకరు మిమ్మల్ని బాధ పెట్టడం కనపడుతుంది. కాబట్టి మనసుని దృఢం చేసుకోవాలి. శత్రువులు పెరిగిపోతున్నారు, కావలసిన వాళ్ళే శత్రువులు అవ్వడం కానీ ఇలాంటివి కనపడుతోంది. అలాగే ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట నరదిష్టి, నరఘోష, శత్రుబెడద కనపడుతోంది. జాగ్రత్త. వచ్చే ఆదాయం కన్నా ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన పెట్టుబడులు పెట్టచ్చు. అంటే ఇల్లు కొనచ్చు, గృహాలు కొనచ్చు, భూములు కొనచ్చు, లేదా వ్యాపారాలు పెట్టచ్చు, బంగారం, వెండి వస్తువులు లాంటివి కొనుగోలు చేయొచ్చు, లేదా ఏదైనా మంచి మంచి పాలసీలు కట్టడం కానీ, టర్మ్ ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ, అలాంటి వాటికి చేసేటటువంటి పెట్టుబడులు తప్పులేదు. అలాంటి వాటి కోసం అప్పు చేసైనా పెట్టుబడి పెట్టచ్చు. కానీ దుబారా కోసం కానీ, సరదాల కోసం కానీ, జోద ప్రక్రియల కోసం కానీ మిగతా వాటికి మాత్రం పెట్టుబడి పెట్టకండి. వాహనాలు కొనేటప్పుడు కూడా మీ దగ్గర డబ్బులు బాగా ఉండి అవసరమైతే వాహనాలు కొనండి తప్ప అనవసరంగా ఏదో కొత్త వాహనం వచ్చింది కదా, బాగుంది కదా అని చెప్పేసి వాహనాలు మార్చడం కానీ, వాహనాలు కొనడం కానీ మంచిది కాదు. జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతోటి ప్రయాణాలు చేయడం కానీ, కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు పెరగడం కానీ, ఇంట్లో ఖర్చులు పెరగడం కానీ కనపడుతుంది. అప్పుల బాధల వల్ల మనశ్శాంతి లేకపోవడము, నిరుద్యోగులకి అతి కష్టమేది ఉద్యోగ అవకాశాలు రావడము కనపడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా సరైన ఎదుగుదల కనపడటం లేదు. కోర్టు వివాదాలు సరిగ్గా కొలికి రాకపోవడం, వివాదాలు పరిష్కారం అవ్వకపోవడం కనపడుతోంది. శారీరక కోరికలు, వ్యామోహాలు పెరిగిపోయి ఎవరిని పడితే వాళ్ళు శారీరకంగా కలవడానికి ప్రయత్నాలు చేయడాలు, లేదా కోరికలు పెరిగిపోయి అవి తీరక మనశ్శాంతి లేకపోవడాలు కనపడుతున్నాయి. కాబట్టి కోరికలు అదుపులో పెట్టుకోండి. ముఖ్యంగా కామపరమైన కోరికలు అస్సలు పనిచేయదు. వివాహేతర సంబంధాల జోలికి వెళితే దొరికిపోతారు. కుటుంబంలో ఇబ్బందులు, బయట ఇబ్బందులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవడం కానీ,
దీర్ఘకాలిక రోగాలు లేని వారికి రావడం కానీ కనపడుతుంది కాబట్టి ఆరోగ్యం చాలా జాగ్రత్త. అనారోగ్య సమస్యలకు కారణం ఆహారపు విధానము, జీవన విధానం. కాబట్టి పొద్దున్నే లేవడం, ఒక అరగంట వ్యాయామం చేయడం, ఒక పావుగంట మెడిటేషన్ చేయడం, అలాగే తక్కువ తినడం, మితాహారం తినడంతో పాటుగా కార్బోహైడ్రేట్లు తగ్గించండి, ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్ ఫుడ్లు తీసుకోండి. నిద్ర చాలా ముఖ్యం కాబట్టి రాత్రి తొందరగా పడుకోండి, సెల్ ఫోన్లు, వెబ్ సిరీస్లు చూడకుండా. తద్వారా మీకు ఆరోగ్యం బాగుపడుతుంది, దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి, ప్రమాదాలు ఉండవు, శస్త్రచికిత్సల జోలికి వెళ్ళక్కర్లేదు. అలాగే ముఖ్యంగా కాఫీ టీలు కూడా ఎక్కువ తాగడం కూడా వ్యసనమే, వాటిని కూడా తగ్గించుకోండి. మద్యపాన, ధూమపానాల జోలికి వెళ్ళకండి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగాలు రాక ఇబ్బందులు ఉన్నాయి, అలాగే తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే దూర ప్రయాణాల్లో ప్రమాదాలు, వివాహ సంబంధాలు కుదిరినట్టే కుదిరి వెనక్కి వెళ్ళిపోతూ ఉండడాలు, అలాగే ఇంట్లో పిల్లలు మీ మాట వినకపోవడాలు, అలాగే ప్రేమ కలాపాలు, కామ కోరికలు పెరగడం, అనవసరమైన గొడవల వల్ల ప్రేమికులు విరిగిపోవడం, ప్రేమికుల మధ్య సంబంధాలు లేకపోవడం, లేదా ఏదో కారణంగా ఇద్దరి మధ్య దూరం జరగడం, అనుమానపు ఆలోచనలు రావడం, ఇంట్లో మీ పెళ్లికి ఒప్పుకోకపోవడం, ఇలాంటివన్నీ కనపడుతూ ఉన్నాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం అంటే కొన్ని రోజులు బాగుంటే కొన్ని రోజులు రకరకాలుగా చేయాల్సిన పనులు చేయాల్సిన సమయంలో చేయకుండా ఉండడం, ఇలాంటివన్నీ ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయండి. రాజకీయ నాయకులకి పదవులు కోల్పోయే అవకాశం కనపడుతుంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మీ ఆలోచన చాలా బాగుంటుంది, కానీ అది స్క్రీన్ మీదకి రావడం చాలా కష్టం అవుతుంది, ఇబ్బందులు కనపడుతున్నాయి. భార్య భర్తల మధ్య అనుమానపు ఆలోచనలు, కుటుంబ కలహాలు, కుటుంబ సభ్యుల మధ్య ఒకరికొకరికి పరస్పరంగా అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. ఉద్యోగంలో స్థాన మార్పులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళతోటి ఆస్తి వివాదాలు లాంటివి, అకారణంగా వివాదాలు, కోపతాపాలు కనపడుతున్నాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు అవకతవకలు, ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యంగా పనులు పూర్తవుతూ ఉండాలి. కుటుంబంలో అనుకోని చిక్కులు, చికాకులు రావడాలు, మెంటల్ టెన్షన్లు, మానసిక ఒత్తిడులు, అలాగే గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవ్వడాలు, ఖర్చులు పెరగడాలు కనపడుతున్నాయి. బ్యాంకు లావాదేవీలు సరిగ్గా సాగకపోవడము, మానసిక వేదనకు గురవడము, చాలా విషయాల్లో ఏదో తెలియని అసంతృప్తి కనపడుతుంది. ఏ పని చేసినా పట్టుదలతో పని పూర్తి చేయకపోతే మీకు ఏ పని అవధి నెల. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే ముఖ్యంగా పర్సులు కానీ, లేకపోతే డబ్బులు కానీ, బంగారు వస్తువులు కానీ జాగ్రత్త. దొంగతనాలు జరగడం కానీ, మర్చిపోవడం కానీ జరుగుతుంది. తాళాలు, డాక్యుమెంట్స్ ఇవి కూడా జాగ్రత్తగా చూసుకోండి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా అంతంత మాత్రమే ఎదుగుదల కనపడుతోంది. అలాగే సరిహద్దు భూ వివాదాలు కానీ, లేదా కోర్టు వివాదాలు కానీ పెరిగిపోవడం, చెయ్యని తప్పుకు నిందారోపణలు, పోలీస్ కేసులు ఇరుకోవడాలు కనపడుతున్నాయి. కాబట్టి గొడవలకు దూరంగా ఉండాలి. కొత్త వ్యక్తులతో లావాదేవీలు జరపడం కానీ, కొత్త వ్యక్తుల్ని నమ్మడం కానీ మంచిది కాదు. ముఖ్యంగా విద్యార్థులు చాటింగ్లకు దూరంగా ఉండండి. మాట పట్టింపులు, మొండితనం వైఖరికి దూరంగా ఉండండి. బంగారు వస్తువులు, వెండి వస్తువుల విషయంలో ఎక్కువ జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి, లేకపోతే ఇబ్బందులు పడతారు. నమ్మక ద్రోహులు పెరిగిపోతున్నారు మీ చుట్టూ, కాబట్టి జాగ్రత్త. బాధ్యత రాహిత్యం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్త. మీకు సహకరించే వాళ్ళ మీద కోప్పడం కనపడుతుంది, జాగ్రత్త. అగ్రిమెంట్లు కుదుర్చుకునేటటువంటి సమయంలోనూ, రిజిస్ట్రేషన్ విషయంలోనూ జాగ్రత్త వహించండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఖచ్చితంగా చేయించుకోండి, లేకపోతే లిటిగేషన్లను భూములు కొనుగోలు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. అలాగే ప్రేమ వివాహాలు ఫలించకపోవడము, అనుమానాలు పెరగడము, ఏదో రకమైన ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. మీ మధ్యలో ఎవరో ఒకరు దూరి మిమ్మల్ని దూరం చేసే పరిస్థితి ఉంది. మీ గురించి చెడుగా ప్రచారం చేసే వ్యక్తులు పెరిగిపోతున్నారు. కాబట్టి ఎవరు మంచివాళ్ళు, ఎవరు స్నేహితులు గమనించుకోండి. నరఘోష అధికంగా కనపడుతోంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాల వల్ల ఏదో రకంగా అస్వస్థత కనపడుతోంది. విద్యార్థులకి మీలో టాలెంట్, ప్రతిభా, స్కిల్స్ ఉన్నా అది చదువులో చూపించలేకపోతున్నారు. స్నేహితులతో తగాదాలు, శత్రువులు పెరగడము, అలాగే చదువుకునేటప్పుడు ఒక ఆశయం లేకపోవడము, కాన్సన్ట్రేషన్ లేకపోవడం కనపడుతుంది. కాబట్టి మంచి భవిష్యత్తు ఉంది, బాగా చదువుకోండి, టెక్నాలజీని అర్థం చేసుకోండి, కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల పట్ల ఆసక్తి చూపించినట్లయితే మీకు భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి అతి కష్టం మీద ఉద్యోగంలో ప్రమోషన్లు కనపడుతున్నాయి. అదే ఓవర్ టైమింగ్ అంటే డ్యూటీ టైం కన్నా ఓవర్గా పనిచేయవలసి వస్తుంది. అంటే శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. ఉద్యోగంలో మెంటల్ టెన్షన్లు అధికంగా కనపడుతున్నాయి. మీ ఉద్యోగ కార్యాలయం తోటి ఉద్యోగస్తులతో ఈర్ష్యా ద్వేషాలు కనపడుతున్నాయి. కాబట్టి ఉద్యోగంలో జాగ్రత్త వహించాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి స్థాన బదిలీలు కానీ, ప్రమోషన్లు కానీ కొంచెం ఆలస్యంగా కనపడుతున్నాయి. స్త్రీలకి తరచూ అసహనానికి లోనవడము, రక్త సంబంధ, ఉదర సంబంధ వ్యాధులు, పరపురుష వ్యామోహాలు, భర్తతో విభేదాలు, అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి. అనవసరంగా దుబారా ఖర్చులు కనపడుతున్నాయి. ఉద్యోగాలు చేసే చోట పని ఒత్తిడి, మెంటల్ టెన్షన్లు అధికంగా కనపడుతోంది. వ్యాపారస్తులకు పెట్టుబడుల దగ్గర లాభాలు కనపడటం లేదు. అలాగే వ్యాపారంలో వచ్చే రాబడిని దృష్టిలో పెట్టుకుని ఖర్చు చేయకపోతే నష్టాలు పాలవుతారు. అలాగే మార్జిన్స్ తక్కువ వేసుకోండి. పోటీతత్వంతో వ్యాపారం చేయండి. భవిష్యత్తును అర్థం చేసుకోండి. అప్పులు అరువులు మాత్రం ఇవ్వకండి. వ్యాపారాన్ని కనుక కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు 1-10 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. బాధ్యతగా వ్యాపారాలు చేయండి, తద్వారా లాభాలు పొందగలుగుతారు. ఏదేమైనా కూడా ప్రతిరోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు దేవుడి దగ్గర కూర్చుని పూజ చేసుకుని ఆ తర్వాత మీ పనులలో నిమగ్నం అవుతూ ఉన్నట్లయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా,
లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, లేదా వ్యాపారాల్లో కానీ, లేదా గృహాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో నిద్ర పట్టకపోవడము, మనశ్శాంతి లేకపోవడము, పీడకలలు రావడము, కుటుంబంలో గొడవలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఆస్తి వివాదాలు లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడము, లేదా ఎవరన్నా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింత రుక్మందరరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ మాసంలో వీరికి గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు? 2026 సంవత్సరం జూన్ మాసం వృశ్చిక రాశి వాళ్ళకు ఎలా ఉందన్నప్పుడు, రాశ్యాధిపతి కుజుడు 6వ ఇంటి నుంచి 7వ ఇంటికి 20వ తారీఖు వస్తున్నాడు. అంటే వృషభంలోకి వస్తున్నాడు. ఈ రాశికి పంచమ శని నడుస్తుంది. 5వ ఇంట్లో శని నడుస్తున్నాడు. 4వ ఇంట్లో రాహు, 10వ ఇంట్లో కేతువు. అదే సప్తమ స్థానంలో రవి ఉన్నటువంటి రవి 15వ తారీఖు అష్టమంలోకి వస్తున్నాడు. అది కొంత మంచిది కాదు. దశమాధిపతి అష్టమంలోకి రావడం. అదేవిధంగా అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు 2వ తారీఖు భాగ్యస్థానంలోకి రావడము. అష్టమ స్థానంలో ఉన్న శుక్రుడు 8వ తారీఖు భాగ్యస్థానంలోకి రావడము. అష్టమ స్థానంలో ఉన్న బుధుడు 22వ తారీఖు భాగ్యస్థానంలోకి రావడము. 22 తారీఖుల కింద మాసాంతం కింద భాగ్యస్థానంలోకి 3 గ్రహాలు వస్తున్నాయి. అన్ని భాగ్యంలోకి రావడం మంచిదే. కాబట్టి ఇక్కడ వీళ్ళకు లగ్నాన్ని అంటే రాశిని గురువు చూస్తాడు. ఈ రాశికి ద్వితీయ పంచమాధిపతి గురువు. ఈ రాశిగా ఉన్నంత మంచిగా ఏ రాశికి ఉండడు. వృశ్చిక రాశి వాళ్ళకు అత్యంత అనుకూలమైన గ్రహం. ఉచ్చస్థితికి వచ్చాడు. ఎవరన్నా ఒక 30 సంవత్సరాల వాళ్ళు, 25 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఇప్పుడు కానీ వెనక్కి ఒక 12 సంవత్సరాలు, ఇంకో 12 సంవత్సరాల వెనక్కి, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి గురువు ఇక్కడికి వస్తాడు. అలా వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు వీళ్ళ బెనిఫిట్ జరుగుతుంది. 12 సంవత్సరాల ముందు గురువు ఇక్కడికే వచ్చి ఉంటాడు కదా భాగ్యస్థానంలోకి. అంతకుముందు ఒక 12 సంవత్సరాల ముందు వచ్చి ఉంటాడు కదా. అప్పుడు చిన్నపిల్లలుగా ఉంటారు. 24 సంవత్సరాల ముందంటే వాళ్ళ తల్లిదండ్రులకు మేలు జరుగుతుంది. ఇతనికి గురుబలం రావాల ఈ జాతకులకు. మళ్ళీ 12 సంవత్సరాల కంటే వీళ్ళకి అంటే అప్పుడు చిన్న వయసే. ఇంకా తర్వాత మళ్ళీ ఇప్పుడు 12 సంవత్సరాలు అంటే ఇప్పుడు 60 సంవత్సరాలు అంటే 5 సార్లు గురువు అక్కడికి వచ్చి ఉంటాడు వాళ్ళ జీవితంలో. ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకు అప్పుడు ఏమవుతుంది, 5 సార్లు వాళ్ళకి బెనిఫిట్ చేసేసే పోయింటాడు. కాబట్టి మళ్ళీ గురువు వచ్చాడు కాబట్టి, ఉచ్చస్థితిలోకి వచ్చాడు కాబట్టి వీళ్ళు అత్యంత అనుకూల కాలంగా చెప్పొచ్చు. గురువుతో పాటు శుక్రుడు, బుధుడు కూడా ఉన్నారు. ఉచ్చ గ్రహంతో ఏ గ్రహాలు దగ్గరగా ఉంటాయో అవి కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి, దోషాన్ని పోగొట్టుకుంటాయి. అందుకే పాపగ్రహానికి ఒక శుభగ్రహం తోడవాలి. కొంతమంది అంటూ ఉంటావు, తప్పు చేసినా ఎన్ని తప్పులను చేయొచ్చు, మనం కూడా ఒక మంచి వాడిని పెట్టుకుని తప్పు చేస్తూ రావాలంట. అతను మంచి, ఇతను వీళ్ళ తప్పును కాపాడుతాను. చేసేటప్పుడు చేస్తాము, ఒక మంచివాడిని మనం ఎప్పుడు పట్టు పెట్టుకోవాలి. అతని మంచి మనల్ని కాపాడుతుంది. ఇతను చూసి నిన్ను వదిలేస్తున్నాను అంటారు.
అలా గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు గురువుతో కూడా గ్రహాలు వస్తున్నాయి. అష్టమాధిపతి వ్యయాధిపతి గురువుకి సమీపంగా వస్తున్నారు. ఈ అష్టమ స్థాన దోషాన్ని వ్యయ దోషాన్ని నశించిపోతాయి. గురువు అంటే అందరికీ గురువే, గ్రహాలంటే ఆయన కూడా గురువే. అందులో ఇంకో గురువు ఎవరు? శుక్రుడు. గురు సమానుడు శుక్రుడు. శుక్రుడు గురువు కన్నా 200 రెట్లు ఎక్కువ శుభగ్రహం. చాలా మందికి ఆ విషయం తెలియదు. గురువు అని పేరు ఈయనకుందనేసి ఈయనే పట్టుకుంటారు. ఆయన కూడా అద్భుతమైన గురువు, మృత సంజీవిని విద్య తెలిసినటువంటి ఆయన శుక్రుడు. ఆయన కూడా వస్తున్నాడు, ఒక ఉచ్చగ్రహంతో వస్తున్నాడు కాబట్టి శుభ ఫలితాన్ని ఇస్తాడు ఈ జాతకులకు. కాబట్టి మంచి నిద్రా సౌఖ్యం బాగుంటుంది. వీళ్ళు కోరుకున్నటువంటి జీవితం ఇప్పుడు తయారవుతుంది. వీళ్ళ అభిష్టాలు నెరవేరుతాయి. అంటే భాగ్యస్థానంలో ఉన్నప్పుడు భాగ్యం అంటే ఏంది? పిల్లలు కలగడం వల్ల పిల్లలు కలిగితే భాగ్యము, ఉద్యోగం వస్తే భాగ్యము, ఆరోగ్యం కుదిరితే భాగ్యము, ఇంకేదైనా వ్యాపారం అభివృద్ధి చెందిన భాగ్యము, కొత్త వ్యాపారం పెట్టుకున్న భాగ్యము, ఇలా మొత్తం అన్ని జీవితం అంతా భాగ్యమే. అది వీళ్ళకి లభిస్తుంది. ద్వితీయ పంచమాధిపతి కాబట్టి కుటుంబ స్థానాధిపతి, ధనస్థానాధిపతి, వాక్స్థానాధిపతి. పంచమాధిపతి అంటే పంచమం అంటే సంతానము, కుటుంబం అంటే భార్య పిల్లలు, అది భర్త పిల్లలు. ఇంకా అంతమించినటువంటి రికగ్నైజేషన్ ఏం కావాలి? ఇప్పుడు వృశ్చిక రాశి అనేది అత్యంత శక్తివంతమైన రాశి, చాలా పట్టుదల కలిగింది, ప్రాణాన్ని లెక్క చేయని రాశి. అందుకే వీళ్ళు సమాజం కోసం కదా, వేరే వాళ్ళ బాధల కోసం కదా వీళ్ళు బలైపోతారు. కాబట్టి వృశ్చిక రాశిలో డాక్టర్లు, పోలీసులు, ఆర్మీలు లేకపోయినా జనరల్గా ఎవరు వృశ్చిక రాశిలో ఉన్నా ఇటువంటి స్వభావం ఉంటుంది వాళ్ళకు. అది గొప్ప స్వభావం అది. కానీ వీళ్ళకి ఇప్పుడున్న సమాజంలో అది మంచిది కాదు కదా, నష్టపోతారు. అందుకే వేరే వాళ్ళ బాధలు వినకూడదు, వింటేనే ఆ సమస్య. కాబట్టి అలా మళ్ళీ నాకు అర్జెంట్ పని ఉందని అబద్ధం చెప్పినా తప్పించుకోవాలి. బాధాకరమైన సీరియళ్ళు, సినిమాలు కూడా చూడకూడదు. వీళ్ళు ఏడుస్తారా? అక్కడ సీరియల్ యాక్టింగ్ అనుకోరు, వీళ్ళు నిజంగానే జరుగుతా ఉంది. వీళ్ళే అక్కడ పరకాయ ప్రవేశం చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఆ బాధను ఎక్కువ రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి పరిశోధనాత్మకంగా ఉండేవాళ్ళు వీళ్ళకు అదృష్టం గురుబలం వచ్చింది. ఈ గురుబలం చక్కగా వీళ్ళని కాపాడుతుంది. కాబట్టి వీళ్ళకు చాలా చక్కగా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ ఏ దోషం లేదు. ఏదైనా అష్టమ స్థానంలో రవి ఉన్నా కానీ 15వ తారీఖు నుంచి వచ్చిన సమస్య అయితే ఏం పెద్దగా లేదు. ఆయన కూడా దశమాధిపతి, ఈ రాశికి మంచి గ్రహమే కాబట్టి పెద్దగా బాధించడు. ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంది. ఈ వర్గాల వాళ్ళకి, ఈ వర్గాల వాళ్ళకి, ఈ రాశిలో పుట్టిన అందరికీ అద్భుతంగా ఉంది. గురువు రావడమే కారణం. కాబట్టి పంచమ శని కూడా బలహీన పడిపోయింది. శని గురువు చూస్తాడు, మళ్ళీ ఉచ్చస్థితి బట్టి చూస్తాడు. గురుడు చూడడం వల్ల శని కూడా గురువులాగా పనిచేస్తాడు. ఇప్పుడు ఈయన ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు కదా. చూపు, గురువు యొక్క చూపు ఎక్కడెక్కడ పడుతుందో అక్కడంతా అభివృద్ధి ఉంటుంది. పంచమ స్థానం అది గురువుదే. కాబట్టి వీళ్ళకి అన్ని విధాల బాధలు ఇంకా లేవు. పెళ్ళయి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పిల్లలు లేరంటే ఎంత దౌర్భాగ్యము. అదే సంతానకారకుడు ఉచ్చ స్థితిలో ఉండి ఈ రాశిని చూసి పంచమ స్థానాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు వీరి సంతానానికి విశేషమైన అభివృద్ధి ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు చాలా సున్నితమైన వాళ్ళని చెప్పొచ్చు. ఇతరుల బాధలు వేగంగా వినేస్తారు, విని రిసీవ్ చేసుకునేస్తారు. అక్కడే నష్టపోతారు. ఇతరుల వల్ల నష్టపోయే వాళ్ళు ఎక్కువ వీళ్ళే. వృశ్చిక రాశి వాళ్ళు నష్టపోతారు. వాళ్ళ వల్ల వాళ్ళకి నష్టం ఉంటుంది అని అడిగితే ఇతరుల వల్లే ఉంటుంది. ఇతరులు కూడా ఏమి వీళ్ళని ఏం చేయాల్సి పనిలే. వాళ్ళ బాధలు వీళ్ళకి చెప్తే చాలు, వీళ్ళు వాళ్ళకి హెల్ప్ చేసేస్తారు. ఆ బాధ వీళ్ళదే అని ఫీల్ అవుతారు. తిరిగి మళ్ళీ వాళ్ళు ఎవరు నష్టపోతారు. త్యాగరాశులు వీళ్ళు. త్యాగరాశులు అంటే ఏమి? త్యాగం చేస్తుంటారు. వృశ్చికం అంటే తేలు. తేలు పిల్లలు పుట్టగానే ఏం చేస్తుంది తెలుసా? తను తాను ఒళ్ళు విరుచుకొని చనిపోతుంది. ఆ పిల్లలన్నీ ఎక్కడికి పిల్లలు ఏం తినాలో తెలియదు కదా, తల్లే ఆహారం అవుతుంది. ఆ పిల్లలన్నీ తెలియదు, ఇక్కడ మన తల్లి అని తెలియదు, ఆహారం ఉంది ఏదో తింటూ పెద్దవైపోతాయి. అంటే పిల్లల కోసం తనను తాను త్యాగం చేసుకుంటే, ప్రాణ త్యాగం చేసుకుంటే ఏకైక జీవి ప్రపంచంలో వృశ్చికం ఉండే తేలు. ఈ రాశిలోనే పోలీసులు, ఆర్మీ వాళ్ళు, డాక్టర్లు వీళ్ళంతా ఉంటారు. వాళ్ళు కూడా దేశం కోసం, సమాజం కోసం ప్రాణాలకు తెగించి ప్రాణం పోయినా కానీ సాహసం చేసి కాపాడతారు. ఆ క్వాలిటీ ఉంటేనే పోలీసులు, లేదంటే ఆర్మీ వాళ్ళు అవుతారు. ఇతరుల వాళ్ళ ప్రాణాలు కాపాడుతుంటారు డాక్టర్లు కూడా వచ్చి. మరి గురుగారు ఈ మాసంలో వీరు దేని పట్ల జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అంటారు? అంటే దేని పట్ల జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అంటే, ఇప్పుడు రవి గ్రహం అష్టమంలోకి వచ్చింది. రవి అంటే ప్రభుత్వము, రవి అంటే తండ్రి, రవి అంటే పితృ కారకుడు అవుతాడు. కాబట్టి వీళ్ళు కొంచెం ప్రభుత్వానికి సంబంధించినటువంటి పన్నులు కట్టే విషయంలో కావచ్చు, లేదు ప్రభుత్వ అధికారులు ఏదైనా పనులు ఉన్నా కానీ స్మూత్గా వెళ్ళి గౌరవప్రదంగా చేసుకోవాలి. అలా అష్టమంలో ఉంది కాబట్టి కొంచెం వాళ్ళు ఏదైనా విసిగించవచ్చు. ప్రభుత్వం అంటే రవి అంటే ప్రభుత్వం కాబట్టి సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. సూర్య నమస్కారాలు ఎక్కువ చేసుకోవాలి. తర్వాత తీసుకుంటే ఇంకా 4వ ఇంట్లో రాహు ఉన్నాడు. 4వ ఇంట్లో రాహు ఉంటే ఏమంటే వీళ్ళకు స్వగృహంలో కానీ, లేదు వీళ్ళ సొంత ఊర్లో కానీ
ఏదో ఒక సంబంధం లేని సమస్య వినాల్సి వస్తుంది, లేదు వెళ్ళి పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. రాహు 4వ స్థానంలో ఉంటే సొంత ఊర్లో పెద్దగా బలం ఇవ్వడు, అంటే పోతూ వస్తూ ఉండాలి, ప్లేస్ మారుస్తూ ఉండాలి, ప్లేస్ చేంజ్ అవుతే బాగుంటుంది. అంతే. దాన్ని చేసుకోవాలి, దుర్గారాధన చేసుకుంటే చాలు. దుర్గారాధన ఈ మాసం అంతా దుర్గారాధన చేసుకుంటే బాగుంది. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. అందరికీ శుభాభినందనలు. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ జూన్ 2026లో అడుగు పెట్టేశాం కదా. ఈ 2026 జూన్లో ఎలా ఉంటుంది, ఎలాంటి సవాళ్ళను మీరు ఎదుర్కోబోతున్నారు అనే విషయాలు చూద్దాం. ముఖ్యంగా విశాఖ నక్షత్రంలో 4వ పాదము, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి వారి కిందకు వస్తారు. వృశ్చిక రాశి వారు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది వాళ్ళ పట్టుదల, దేన్నైనా సాధించాలనే కసి. మీరు పైకి చాలా ప్రశాంతంగా ఉన్న మనసులో ఎప్పుడూ పెద్ద సముద్రం లాంటి ఆలోచన ప్రవాహం నడుస్తూ ఉంటుంది. ఒక పని చేయాలంటే మీరు ఫిక్స్ అయితే ఇక వాళ్ళను ఆపడం ఎవరి తరమో కాదు. ఒకరిని నమ్మితే వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా తెగించేటువంటి లక్షణం వీళ్ళు సిద్ధపడతారు. నమ్మక ద్రోహం చేస్తే మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటారు వీళ్ళు. వీరికి నాయకత్వ లక్షణాలు పుట్టుకుతూనే వస్తాయి. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా సరే బెదిరిపోకుండా ధైర్యంగా ఒక సేనాధిపతిలాగా నడిచే లక్షణం వృశ్చిక రాశి వారికి ఉంటుంది. చాలా సీక్రెట్గా కూడా కొన్ని పథకాలు రచిస్తారు. వీరికి కోపం వచ్చినా ప్రేమ వచ్చినా అది 100% బలంగా నిజాయితీగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా దాచాలనుకుంటే తమ పదునైన చూపులతో ఆ నిజాన్ని ఇట్టే పసిగట్టేస్తారు. అలాంటి అద్భుతమైన శక్తివంతమైన రాశి వీళ్ళది. ఇక ఈ జూన్ నెలలో గ్రహస్థితి ఎలా ఉంటాయంటే, ప్రధాన గ్రహాలైన రాహువు యొక్క స్థితి మీకు అంతగా అనుకూలంగా లేదు. అయితే దేవగురువైన బృహస్పతి మీ రాశికి 9వ ఇంట భాగ్యస్థానంలో ఉండటం వల్ల మీకు ఎంతో కలిసి వచ్చే అంశం. ఇక కర్మకారకుడైన శని భగవానుడు 3 మరియు 4 ఇంట అధిపతిగా ఉంటూ ఈ నెలలో మీకు రాశి నుండి 5వ ఇంట సంచరిస్తున్నాడు. దీనికి తోడు కేతువు 11వ ఇంట ఉండటం మీకు చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు. గ్రహాల కలయిక వల్ల ఈ నెల మొత్తం మీకు ఒక అప్ అండ్ డౌన్స్తో కూడుకుని ఉంటుంది. చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. మీ కెరీర్, ఉద్యోగం మరియు వ్యాపార సంగతి చూసుకుంటే కెరీర్కు కారకుడైన శని భగవానుడు 5వ ఇంట్లో ఉండటము కొద్దిగా మిశ్రమ ఫలితాన్ని కలిగిస్తాడు. ఉద్యోగంలో మీ పై అధికారం నుండి ఊహించని స్థాయిలో పని ఒత్తిడి, ప్రెషర్ తీసుకొస్తాడు. నేను ఇంత కష్టపడి రాత్రి పగలు ఆఫీసు కోసం పనిచేస్తుంటే మినిమం కామన్ సెన్స్, కనీస గుర్తింపు లేదే అన్న ఫీలింగ్ మీకు వస్తుంది. ఈ వర్క్ ప్రెషర్ తట్టుకోలేక ఇక ఈ జాబ్ వదిలేసిన ఆ టాలెంట్కి తగ్గ మంచి కంపెనీకి చూసుకుందాం అనే ఆలోచన కూడా స్ఫురిస్తుంది. ఎందుకంటే మంచి భవిష్యత్తు కోసం మీరు చేసే ఈ అడుగుల ముందుకు మంచి ఫలితాలు వేసేలా ఉండాలి. కానీ ఈ అసూయతో మీ చుట్టూ ఉండేవాళ్ళ వల్ల కొంచెం చికాకు కలుగుతుంది. మీ వ్యాపారంలో లాభాలు పెంచుకునే క్రమంలో కొన్ని అనిశ్చిత పరిస్థితులు ఎదురవుతాయి. ఇలాంటప్పుడు పాత పద్ధతులే పట్టుకుని వేలాడటం కాకుండా వ్యాపారంలో వ్యూహాత్మకంగా ఇన్నోవేటివ్ స్కిల్స్తో అప్డేట్ చేసుకొని కొత్త ట్రెండ్స్ను తగ్గట్టుగా మార్కెట్లోకి వెళితే ఖచ్చితంగా లాభాలు చేకూరుతాయి. ఇక 10వ ఇంట ఉన్న కేతువు ప్రభావం వల్ల దేవుడి ఆశీస్సులు మీకు పుష్కరంగా ఉంటాయి. దీనివల్ల మీకు ఆధ్యాత్మికంగా ఉపయోగపడతాయి. జ్ఞానం పెరుగుతుంది. జైవతించడం వల్ల మీ మనసుల్లో వచ్చే ఆటంకాలు తొలగిపోయి మంచి ఫలితాలు కూడా సాధిస్తారు. ఇక వ్యాపార ఉద్యోగులు, అధికారుల మధ్య సంబంధాలు, చర్చలు జరుగుతాయి. దీనికోసం కాస్త ప్రయాణాలు చేయవలసిన విషయం, ధన వ్యయమయ్యే విషయం కూడా ఉంది. మీ వృత్తిలో సంతోషాన్ని, కార్యసిద్ధిని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇక డబ్బుల గురించి, మీ ఆర్థిక పరిస్థితుల గురించి చెప్పాలంటే జూన్ నెలలో మీకు పండగనే చెప్పాలి. భాగ్యస్థానమైన 9వ ఇంట గురు భగవానుడు ఉండటం వల్ల మీ చేతిలో డబ్బు సాఫీగా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోతాయి. మీరు ఊహించని విధంగా మీ ఆదాయం పెరుగుతుంది. మీకు ఎనలేని సంతృప్తినిస్తుంది. ముఖ్యంగా షేరు, ట్రేడింగ్, స్పెక్యులేషన్ లాంటి రంగాల్లో పెట్టుబడి పెట్టే వారికి కూడా అనుకోకుండా అదృష్టం వస్తుంది. ఎప్పుడు నష్టాలనే కనబరిచే ఆ రంగం కూడా మీకు కొంత ఊరటనిస్తుంది. బహుశా ఇంట్లో ఏదైనా రిపేర్లు రావటం లేదా బంధువుల కోసమనో ఇంట్లో కొన్ని వృధా ఖర్చులు కూడా ఇప్పుడే వస్తాయి.
మీరు కనుక వ్యాపారం చేస్తుంటే గురువు అద్భుతమైన స్థితిలో ఉండి మీ చంద్రరాశిని చూస్తున్నాడు కాబట్టి విపరీతమైన లాభాలు గడిస్తారు. ఈ నెలలో మీకు ఏదైనా పెద్ద ప్రాజెక్టులో లేదా భారీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ధైర్యంగా అడుగు ముందుకు వేస్తారు. తద్వారా మంచి లాభాలు చూసి ఆరోగ్యం విషయానికి వస్తే 9వ స్థానంలో ఉన్న గురువు మీ రాశిని చూడటం వల్ల మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. మీలో ఎక్కడ లేని కాన్ఫిడెన్స్, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. 5వ ఇంట ఉన్న శని మరియు 4వ ఇంట రాహువు వల్ల అప్పుడప్పుడు కొద్దిగా అసౌకర్యాలు కలిగిస్తారు. ముఖ్యంగా నిద్రలేమి సమస్యలను, తిన్నది సరిగ్గా అరగకపోవడం లాంటి సమస్యలను, అజీర్తిని కలగజేస్తారు. అలాగే కాళ్ళ నొప్పులు, కండరాలు పట్టేయటం లాంటి ఇబ్బందులు కలగవచ్చు. ఇక 4వ ఇంట్లో ఉన్న రాహువు కుటుంబ సభ్యుల్లో ఆరోగ్యం పట్ల మీరు కొద్దిగా ఆందోళన చెందవలసిన విషయాన్ని తీసుకొస్తాడు. తినడం, నిద్రపోవటం, చిన్నపాటి వ్యాయామం చేయటం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా వృశ్చిక రాశి స్త్రీలకు జూన్ నెలలో కొన్ని అనవసరమైన బాధలు, చిన్నపాటి నిరాశలు, నిస్పృహలు కలిగే అవకాశం ఉంది. అలాగే చెడు స్నేహాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. సామాజికంగా కొన్ని అవాంఛనీయ పరిస్థితులు లేదా చెడు అలవాట్లు ఆకర్షితమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి సంచారాలకు దూరంగా ఉండండి. ప్రేమ, పెళ్ళి, వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే చాలా రొమాంటిక్గాను, ఎక్సైట్మెంట్గాను కూడా ఉంటుంది. 9వ ఇంట ఉన్న గురువు వల్ల మీ ప్రేమ జీవితంలో మంచి ఫలవంతమైన ఫలితాలు వస్తాయి. మీ పార్ట్నర్తో ఎంతో అద్భుతమైన బాండింగ్ ఏర్పడుతుంది. ఈ లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది. భాగస్వామితో, స్పౌస్తో ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరి అభిప్రాయాలు ఒకరు విలువ ఇచ్చుకుంటూ చాలా ఆనందంగా గడుపుతారు. ఇక మీ కుటుంబంలో స్నేహితుల విషయానికి వస్తే కుటుంబంలో మంచి సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. గురువు మీ రాశి 9వ ఇంట ఉన్నాడు కాబట్టి కుటుంబ సభ్యులందరి మధ్య మంచి సంబంధం ఏర్పడి మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు, పూజలు, ఫంక్షన్స్ లాంటివి జరగవచ్చు. అలాగే కుటుంబంలో మీకు మంచి గౌరవాలు మరియు సౌఖ్యాలు కూడా ఈ నెలలో లభిస్తాయి. 5వ ఇంట శని ఉండటం వల్ల పిల్లల చదువులు లేదా వారి భవిష్యత్తు గురించి కొంత బెంగపడే ఆందోళన కలుగుతుంది. ఆస్తులు, స్థలాలకు సంబంధించిన వ్యవహారాల్లో కుటుంబంలో చిన్న చిన్న వాదనలు లేదా డిస్టర్బెన్సెస్ రావచ్చు. కాబట్టి ఆవేశపడకుండా కూల్గా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. చివరగా నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, ఈ జూన్ నెలలో వచ్చే చిన్న చిన్న సమస్య నుండి బయటపడటానికి, అద్భుతమైన ఫలితాలు సాధించడానికి మీకు కొన్ని పరిహారాలు ఇస్తాను. ప్రతిరోజు ఓం కేతవే నమః అని, ఓం రాహవే నమః అని రాహుకేతువులకు చక్కగా విధిగా పూజ చేయండి. ఓం మందాయ నమః, మందుడు అంటే శని అన్నమాట, శని భగవానుడు కూడా జపం చేయండి. ఇలా చేయటం వల్ల గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. మీ పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తవుతాయి. వృశ్చిక రాశి ధైర్యం, పట్టుదలతో జూన్ 2026 నెలలో మీకు అనుకున్నది సాధించి విజయపథంలో దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ధన్యోస్మి. శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.